హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రో టారెంట్ తెలుగు ఛానల్. నేను మీ చందన. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే యు వర్స్ దెమ్. మీ పార్ట్నర్ అసలు మీ మాట వింటున్నారా, లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీ మాట అనేది ఎక్కువగా వింటున్నారా అనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను 2 పాయిల్స్ పెట్టాను. పాయిల్ 1, పాయిల్ 2. మిమ్మల్ని రెండిట్లో ఏది అట్రాక్ట్ చేస్తే మీరు ఆ యొక్క పాయిల్ అనేది వినండి. లేకపోతే మీకు కొంచెం టైం కనుకుంటే 2 పాయిల్స్ కూడా వినండి. నేను టైం స్టాంప్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో అనేది పెడతాను. అక్కడి నుంచి మీకు నచ్చిన పాయింట్ని మీరు ఫాలో చేయండి. మీకు గనక నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు చూడటమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా నా రీడింగ్స్ అనేవి షేర్ చేయండి. మీరు కనుక నాతో కనుక పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఎవరైతే పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ అసలు మీ మాటకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారా, లేకపోతే థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా అనేది చూద్దాం. ఇక్కడ మీ పార్ట్నర్ అంటే మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, వైఫ్ ఆర్ హస్బెండ్, గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే ఈవెన్ మీరు బాగా క్లోజ్ రిలేషన్షిప్ లో ఉన్న మీ ఆఫీస్ లో కొలీగ్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. మీకు కనుక రిజోనేట్ అయితే మాత్రమే తీసుకోండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. మీరు వాళ్ళ యొక్క మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి మీరు మనసులో తలుచుకోండి. అప్పుడు మీకు ఎనర్జీస్ అనేవి ఈజీగా కనెక్ట్ అనేది అవుతాయి. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా వ్యూయర్స్ పాయిల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ యొక్క పార్ట్నర్ అసలు వీళ్ళ మాట వింటున్నారా, లేకపోతే థర్డ్ పార్టీకే ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ అంటే వాళ్ళ మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, ఈవెన్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, బ్రదర్, సిస్టర్ ఎవరైనా అవడానికి ఛాన్సెస్ ఉందండి. మీరు తప్ప ఇంకా ఎవరైనా వాళ్ళ లైఫ్ లో ఉన్న ఎవరైనా పర్సన్, అంటే అతనికి ఏదో రిలేషన్ ఉంది ఎవరితోనూ అని మనం అనుకోవడానికి లేదు. ఇంకెవరైనా కొంచెం వీళ్ళని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సన్ అనేది అవ్వచ్చు. చూద్దాం అసలు ఏంజల్స్ మనకు ఏం చెప్తున్నాయి. ఎంప్రెస్, 3 of Wands, Knight of Cups, Page of Swords, Nine of Wands, Queen of Swords, Pentacles, Hermit. ఇక్కడ మీ యొక్క పార్ట్నర్ యొక్క లైఫ్ లో ఏంటంటే బాటమ్ ఆఫ్ ద డెక్ ఏస్ ఆఫ్ సోర్డ్స్. మీ యొక్క పార్ట్నర్ యొక్క లైఫ్ లో ఏంటంటే ఎవరో ఒక స్ట్రాంగ్ ఫిమేల్ పర్సన్ ఉన్నారండి. మేబీ నేను అనుకోవడం అంటే మదర్ అయ్యి ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉన్నాయండి. ఈ మదర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వీళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మేల్ ఫిమేల్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీ వైఫ్ అయితే వాళ్ళ యొక్క మదర్ అవ్వచ్చు, మీ హస్బెండ్ అయితే వాళ్ళ యొక్క మదర్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉన్నాయండి. వాళ్ళ మీద వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా అనేది ఇక్కడ కనిపిస్తుందండి. వాళ్ళ చెప్పిన దీనికి వినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. మేబీ ఇక్కడ ఏంటంటే ఆ పర్సన్స్ కి కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉన్నాయండి. వాళ్ళు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ తో కూడా ఇదవుతున్నారు. మేబీ వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మీ పార్ట్నర్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు తెలియకుండా కొంచెం వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కూడా ఇస్తున్నారు. వాళ్ళకి ఎమోషనల్ గా ఎక్కువగా సపోర్ట్ అనేది కూడా చేస్తున్నారండి. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ పర్సన్ అనే వాళ్ళు మీకు మీ పార్ట్నర్ కి మధ్యన కొంచెం ఒక వాల్ లాంటిది బిల్డ్ చేయాలని చూస్తున్నారండి. అంటే మీరు అంత హ్యాపీగా ఉండకూడదు, ఎప్పుడు గొడవలతో వాటితో ఉండాలి, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మాటలే వినాలి అన్న థాట్ లో ఉన్నారు. మేబీ ఇక్కడ ఏంటంటే మదర్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ 90% మదర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే నెక్స్ట్ సిస్టర్ అవ్వడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ లో వీళ్ళు ఎక్కువగా ఉన్నారు. మీకోసం ఏదైనా చేయాలి అనుకున్నా సరే మధ్యలో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి మీకు మధ్యన అడ్డుపడిపోతున్నారు. దీనివల్ల మీ పార్ట్నర్ ఏంటంటే చాలా డిప్రెషన్ కూడా గురవుతున్నారు. మనం ఒక్కలమే ఉంటే చాలు, లోన్లీగా ఉంటే చాలు అనుకుంటున్నారు. కొంచెం ఫార్ అవే ప్లేసెస్ కూడా వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. ఈ టెన్షన్స్, ఈ ఫ్యామిలీ, ఈ రిలేషన్స్ ఎందుకు, మనకి ఎంత స్ట్రెస్ అవ్వడం దేనికి అని చెప్పి, ఎందుకంటే వాళ్ళు మీ మీద చెప్పే నెగిటివ్ విని
అంటే ఎంత మన మనసుకి అది నిజం కాదు అని తెలిసినా అంటే అవతల వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమో ఎక్కడైనా 1% అది నిజమేమో అన్న థాట్స్ రావడం వల్ల కూడా వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ గా అనేది కూడా ఫీలింగ్ అనేది అవుతున్నారు. దానివల్ల మీకు వాళ్ళకి మధ్యన ఉన్న రిలేషన్ అనేది కూడా ఎక్కువగా డిస్టర్బ్ అనేది కూడా అవుతుంది. దీనివల్ల మీకు మీ పార్ట్నర్ కి మధ్యన గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. వాళ్ళ యొక్క మెయిన్ మోటివ్ కూడా ఏంటంటే మీకు మీ పార్ట్నర్ కి మధ్యన ఎక్కువగా గ్యాప్ అనేది క్రియేట్ చేయాలి. మేబీ సమ్ సెపరేషన్ కూడా ట్రై చేద్దాము అన్న ఇష్యూస్ లో అనేది అయితే ఉన్నారండి. మిమ్మల్ని దూరం చేద్దామని ఎవరైతే కొంచెం అంటే మీరు వెళ్ళి ఇమీడియట్ గా అవతల వాళ్ళతో గొడవలు పడిపోవాలని కాదు, మీ పార్ట్నర్ ని కొంచెం వాళ్ళ యొక్క నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి తప్పించడానికి మీరు కూడా ట్రై అనేది చేస్తూ ఉండండి. అలాగే ఏంజల్స్ మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నాయి, అసలు మీ పార్ట్నర్ మీ మాట వినేలా చేయడానికి అసలు మీరేం చేయాలన్నది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్. ఎవరైతే పాయల్ 1 సెలెక్ట్ చేసుకున్నారో నా వ్యూయర్స్ వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ మాట వినేలా చేయాలంటే మనం ఏం చేయాలి? ఓకే, 7 of Cups, 3 of Cups, కింగ్ ఆఫ్ కప్స్. అంతా కప్స్ ఎనర్జీ ఎక్కువగా వచ్చిందండి. ఇందులో ఏంటంటే ఎక్కువ వాటర్ సైన్స్ అవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉన్నాయి. మీరు కొంచెం బాగా ఎమోషనల్ పర్సన్స్ అనమాట. మీరు ఎక్కువగా కర్కాటకం, వృశ్చికం, మీన రాశి అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయండి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మీ పార్ట్నర్ ని కొంచెం ఫ్యామిలీ కాకుండా మీకు కామన్ గా ఉండే ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, ఆ గ్యాదరింగ్స్ అనేవి ఎక్కువగా చేసుకుంటూ ఉండండి. వాళ్ళతో కొంచెం ఏమైనా చెప్పించడం అంటే మీరు డైరెక్ట్ గా చెప్పినటం కాకుండా ఆ ఫ్రెండ్స్ తో కనుక ఏమైనా వాళ్ళు ఎవరినైతే ఇష్టపడతారో ఎవరి మాట అయితే వింటారో ఆ ఫ్రెండ్స్ తో కనుక మీరు రిలేషన్ బాగా బిల్డ్ చేసుకొని త్రూ వాళ్ళ చేత కనుక ఏమైనా చెప్పించగలిగితే మీ పార్ట్నర్ అనేది మీ వైపు టర్న్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని ఇల్యూజన్స్ మనకు అనిపిస్తాయి, ఇలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి ఎక్కువగా మీరు ఆలోచించద్దు. ఏదో ఒక విషయం మీద అనేది స్టాండ్ అనేది తీసుకొని ఒక స్టెప్ అనేది ముందుకు వేయడానికి అనేది ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఏంటంటే ఏ విషయంకైనా సరే క్విక్ గా రెస్పాండ్ అయిపోకండి. కొంచెం ఆలోచించి మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడండి. దానివల్ల కొంచెం గొడవలు అనేవి కూడా అవాయిడ్ అనేది అయిపోతాయి. ఇప్పుడు అవతల వాళ్ళు మన ముందు ప్రపోజల్ పెట్టకపోయినా మీరే కొంచెం అంటే ఓన్లీ మీ ఇద్దరు కాకుండా ఓకే మనం ఫ్రెండ్స్ తో బయటకు వెళ్దాము, ఫ్రెండ్స్ తో కొంచెం స్పెండ్ చేద్దాము, అలా కొంచెం క్లోజ్ పీపుల్ తోనే టైం ఇవ్వడము, స్పెండ్ చేయడానికి కూడా ట్రై చేయండి. అప్పుడు మీ పార్ట్నర్ అనే వాళ్ళు తప్పకుండా మీ వైపు అనేది టర్న్ అవుతారు. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు వినడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మనం ఎవరైతే ఫైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ కూడా చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. ఎవరైతే నా యొక్క వ్యూయర్స్ ఫైల్ 2 సెలెక్ట్ చేసుకున్నారో అసలు వాళ్ళ పార్ట్నర్ వాళ్ళ మాటే వింటున్నారా లేకపోతే ఎవరైనా థర్డ్ పార్టీ మాట వింటున్నారా అనేది చూద్దాం. ఇక్కడ మీ పార్ట్నర్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు అండి, బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ కూడా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీరు మీ యొక్క పార్ట్నర్ నేమ్ అనేది మనసులో తలుచుకోండి. అప్పుడు మీకు ఎనర్జీస్ కూడా బాగా కనెక్ట్ అనేది అవుతాయి. 9 of Pentacles, the Emperor, okay, 7 of Swords, okay, 3 of Pentacles, King of Cups, Hermit, Strength card, Nine of Swords, bottom of the deck, Temperance. మీ పర్సన్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. యాక్చువల్ గా అంటే నుంచి ఇక్కడ బోత్ మనకి ఎంపరర్ కార్డ్ వచ్చింది, కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, స్ట్రెంగ్త్ కార్డ్ కూడా వచ్చింది. వీళ్ళు అసలు చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అనమాట. ఈ పర్సన్ ని ఫస్ట్ ఏంటంటే మీరు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే క్విక్ గా ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయలేరు. ఎందుకంటే వీళ్ళ డెసిషన్ అనేది ఏదైనా వీళ్ళే తీసుకుంటారు.
ప్రజెంట్ ఏంటంటే వీళ్ళంత సలహాలు ఏవి ఎవరిని అడగరు, అందరూ చెప్పింది వింటారు, కానీ ఎప్పుడు ఫైనల్ డెసిషన్ అన్నది వీళ్ళే. మనం ఏంటంటే వీళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామేమో అని చెప్పేసి మనం అనుకుంటాం, కానీ వాళ్ళనే వాళ్ళు ఎవరితోనే అసలు ఇన్ఫ్లుయెన్స్ అనేది అవ్వరు. ఈ పర్సన్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. అతని మైండ్ లో కానీ ఆమె మైండ్ లో కానీ ఏముంటే అది మాత్రమే వీళ్ళు అనే వాళ్ళు ఇంప్లిమెంట్ అనేది చేస్తారు. ఇక్కడ ఈ పర్సన్స్ ఏంటంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో ఒక్కోసారి అంత లోన్లీగా కూడా ఉంటారు. వీళ్ళ లైఫ్ లో అయితే అన్ని అచీవ్మెంట్స్ అనేవి వీళ్ళు సాధించారండి. జాబ్ పరంగా అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, అన్ని విషయాల్లో కూడా వీళ్ళ లైఫ్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంది. వీళ్ళు ఎక్కువగా సింగిల్ గా పనిచేయడానికి కన్నా ఒక టీం వర్క్ గా పనిచేయడానికి అనేది ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు. చెప్పాలంటే ఒక టీం ఉందంటే ఆ టీం కి వీళ్ళే హెడ్ కింద ఉంటారు అనమాట. అంత స్ట్రాంగ్ పర్సన్ అనేది ఉంటారు. చాలా మంది వీళ్ళని కొంచెం ఆరగెంట్ గా ఉండొచ్చు, ఈగోయిస్ట్ అలాగ అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కానీ అలాంటి వాళ్ళ కోసం వీళ్ళేం పట్టించుకోరు. ప్లస్ ఎమోషన్స్ కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ అనేది కూడా ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఒక డిప్రెషన్ అనేది కూడా వీళ్ళలో ఉంది. కాకపోతే ఏంటంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఏంటంటే రాత్రులు ఒంటరిగా ఉండి ఆలోచిస్తుంటారు, కానీ వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఎవరితోనే అనేది షేర్ చేసుకోరు. మీ పార్ట్నర్ మీ మాట వినట్లేదేమో, థర్డ్ పార్టీ ఎవరైనా వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారేమో అని మీరైతే అనుకోకండి. వీళ్ళు మిగతా వాళ్ళ మాటలు కూడా వింటారు, కానీ మీరు ఎలాంటి వాళ్ళు, థర్డ్ పార్టీ ఎలాంటి వాళ్ళు. సమ్ థర్డ్ పార్టీ అంటే ఇక్కడ మదర్ అవ్వచ్చు, ఫాదర్ ఆర్ ఫ్యామిలీ, బ్రదర్, సిస్టర్ ఆర్ ఎల్స్ ఎవరైనా ఫ్రెండ్స్ కూడా అవ్వచ్చు. వాళ్ళ మాటలు వింటారు, కానీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. కానీ ఎవరో మీ మీద నెగిటివ్ చెప్పారని చెప్పేసి అది తెచ్చి మీ మీద అయితే ఇంప్లిమెంటేషన్ అనేది చేయరండి. ఈ పార్ట్నర్ అనే వాళ్ళు చాలా స్ట్రాంగ్ పర్సన్స్. వీళ్ళతో మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా సెక్యూర్డ్ గా కూడా ఉంటుంది. అంటే ఏ పని ఎప్పుడు చేయాలి, ఏది ఎంతవరకు, ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది చాలా క్లారిటీగా ఉంటారు. ఏ విషయంలో చాలా క్లియర్ గా అనేది బ్యాలెన్స్ చేసుకుంటారు. వీళ్ళలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వీళ్ళ యొక్క విషయాలు ఎవరికి అనేది షేర్ చేయరు. వాళ్ళకి ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చినా షేర్ చేయరు. నెక్స్ట్ ఏంటంటే మెంటల్ గా అవ్వచ్చు, ఫిజికల్ గా అవ్వచ్చు, ఎక్కువగా హార్డ్ వర్క్ అనేది చేస్తారు. ఒక స్ట్రెయిన్ అనేది బయటకు అయితే కనిపించినెవరు. కానీ అయితే వీళ్ళు మీ పార్ట్నర్ లో అయితే కొంచెం లోన్లీనెస్ ఎక్కువగా కనిపిస్తుందండి. అసలు ఆ రీజన్ ఏంటో తెలుసుకొని మేబీ పేరెంట్స్ వల్ల ప్రెషర్ అవ్వచ్చు, లేకపోతే మీ వల్ల మీ ఇద్దరికి మధ్యన ఏమైనా డిస్ప్యూట్స్ వల్ల కూడా అలాగ అవ్వడానికి అనేది ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. కాకపోతే వాళ్ళు ఎక్కువగా బయటపడరు. అంత త్వరగా నేను ఇది లేదని నేను ఫీల్ అవుతున్నాను అనేది అయితే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయరు. మీరు అదేంటో తెలుసుకొని మీరు కనుక రిజాల్వ్ చేయగలిగితే మీ రిలేషన్ చాలా బాగుంటుంది. అసలు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తున్నాయి అనేది కూడా మనం చూద్దాం. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. పాయింట్ 2 వాళ్ళ యొక్క పార్ట్నర్ కోసం. ఎందుకంటే ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్. అసలు మీరు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, అలాగే బయట వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ. 9 of Swords. 9 of Swords అనేది ఇక్కడ 2 times వచ్చిందండి. వాళ్ళు ఏదో విషయంలో బాగా నైట్ టైం పడుకోకుండా మరి కూడా చాలా ఎక్కువగా థింకింగ్ అనేది చేస్తున్నారు. ఎవరికి అనేది షేర్ అనేది చేసుకోవట్లేదు వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటనేది. 7 of Wands. వాళ్ళని అంటే చాలా మంది 100 మంది వేళ్ళెత్తి చూపించిన వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకునే స్ట్రెంగ్త్ అండ్ స్టామినా కూడా ఈ పర్సన్స్ అనేది ఉందండి. ఎక్కువగా హార్డ్ వర్క్ అనేది చేసి ఇంకా అంటే ఇప్పుడు ఉన్న ఫైనాన్షియల్ గా సేఫ్ గా ఉండి సెక్యూర్డ్ గా ఉండి లైఫ్ లో అన్ని సాధించినా సరే ఇంకా బాగా ఇదవ్వాలి, అదే టీమ్ తో వర్క్ చేయాలి, ఇంకా టీమ్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే నన్ను నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, బాగా డెవలప్ అవ్వాలి అనే థాట్స్ లోనే వీళ్ళు ఎప్పుడూ ఉంటారండి. వాళ్ళ ప్రయారిటీ వర్క్ కూడా సిల్లీ విషయాల కోసం ఎక్కువగా టైం వేస్ట్ చేయడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదండి. కానీ వాళ్ళ మనసులో సంథింగ్ ఏదో గ్లిచ్ అనేది ఉంది. అదేంటో మీరు కనుక్కొని కనుక రిజాల్వ్ చేసుకొని ఉంటే మీ ప్రాబ్లమ్స్ అనేవి సార్ట్ అవుట్ అనేది అవుతాయి. మీకు కనుక నా రీడింగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు చూడడమే కాకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు కనుక నాతో పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలనుకుంటే 9966225212కి వాట్సాప్ చేయండి. బీ పాజిటివ్, స్టే హెల్దీ, బాయ్.